అంకుల్ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా లేదా? మరి ఇక్కడ నుంచి ఖాళీ చేస్తున్నారు కదా, ఇవ్వలే మేడం, మాకు ఇవ్వలేదా? ఇవ్వలే. ఆహా, ఇచ్చినాము అని చెప్పి పెద్ద పెద్ద ప్రచారం అయితే చేసుకుంటున్నారు. మాకు ఏం దొరకలే. ఇక్కడ ఎంత మంది ఇల్లు ఖాళీ చేపించారు ఇప్పుడు? ఇప్పుడు కనీసం 120 130 దగ్గర ఇల్లు ఖాళీ చేస్తున్నారు. అవును. ఎవరికి ఇవ్వలేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? డబల్ బెడ్రూమ్ ఇల్లు మా బస్సులో 15 మందికి దొరికినాయి ఇప్పుడు దాకా. అంతే అంతే. వాళ్ళు వెళ్ళిపోయారా మరి? డబుల్ బెడ్రూమ్ వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. అవును. మరి మీరు ఎక్కడ పోవాలనుకుంటున్నారు మరి ఇప్పుడు? మరే అదే మాట, మాకు మా దగ్గర ఇల్లు దగ్గర వస్తే మాకు ఏరియా అంటే ఆడనే, లేకుంటే మా దగ్గర వస్తే మేము చంపేస్తాం పంపిస్తారు అంతే. అదేంటి అంకుల్ చంపేస్తా అంటున్నారు? అవును, నేను ఇక బతికినా ఇన్ని సంవత్సరం ఊరికెళ్ళి వెళ్ళి వచ్చలే మేము. చిన్నప్పటి నుంచి పెద్దగా అయినా ఇలా మా బస్తీ మా ఏరియా. ఇది మీ సొంత ఇల్లేనా? సొంత ఇల్లు. సొంత ఇల్లు. సొంత ఇల్లు. మీరు చెప్తే మేము ఇట్లా ఇళ్ళగొట్టు అట్లా ఇట్లా చెప్తే మేము నమ్మం. మా దగ్గర వచ్చి మాకు ఇల్లు మా ఇష్టం తోటి ఇల్లు చూపెడితే మేము ఓకే అంటాం. దాని గురించి ఏం చెప్పాం మేము. మరి ఆల్రెడీ ఇక్కడ ఇల్లు కొన్ని కూల్ చేశారు కదా, వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా మరి? అవును. ఒక అవును, వాళ్ళకు అంటే ఇగో మూసి దగ్గర ఉన్నారు వాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయారు. మేం మీదికి ఉన్నాం, ఎట్లా వెళ్ళిపోవాలి? ఆ మాట చెప్పారండి. చెప్పు మీరు. ఇల్లు అంటే ఎట్లా కట్టుకున్నారు, వెళ్ళిపోయారు. ఇల్లుకు మంచి ఇల్లు దొరికినాయని నమ్మకం. మాకు ఏం దొరకలే. మా ఇల్లు దగ్గర వస్తే మేము చంపేస్తాం అంతే. అంటే మీ ఇంటి మీద కూడా మార్కేసి పెట్టిండ్రా? మా ఇంటి దగ్గర ఇంతగా ముందు రాలే, అయితే దాన్ని విషం. మా ఇల్లు దగ్గర వస్తే మాకు మాట్లాడి చెప్పి వెళ్ళగొట్టాలి, లేకుంటే మేము వెళ్ళాం. మరి ఇది ఎన్ని రోజుల ముందు చెప్పిండ్రు ఇక్కడ అందరికి? మేము మీ ఇల్లు ఏం చెప్పలే మేడం, ఏం చెప్పలే. డైరెక్ట్ పని అవుతుంది, డైరెక్ట్ పని అవుతుంది అంతే. మంచిగా అనిపిస్తుందా ఈ ప్రభుత్వం? మరి మాకు ఏం మంచి కాదు మేడం, వేరేకి ఊరికెళ్ళి వచ్చేటోళ్ళకి మంచిది, మాకు ఎందుకు? మేము ఇన్నే పుట్టినాం, ఇన్నే బతికినాం, ఇన్నే పని చేసినాం, ఇంత పెద్దగానే మేము. మా పిల్లలు ఎవరు ఎక్కడ పోవాలి మీరు చెప్పండి. ఇట్లా మీరు ఇంత సంవత్సరం కాలే ఇల్లు కొడతా అది కొడతా అంటే ఏది? నీ నాయన సొమ్మ, ఎవరు సొమ్ము అనుకునే కొడతారా మీరు? రా, సంపం లేకుంటే చంపేస్తాం, సస్తాం లేకుంటే చంపేస్తాం అంతే. మేము ఇల్లు ఇలా కొట్టాను, ఇక మా ఇల్లు దగ్గర రా, నేను మాట్లాడతా అంతే. కరెక్ట్ మాట అవుతాం. ఏం పని చేస్తారు మీరు? నేను ఆటో నడిపిస్తా. ఆటో నడిపిస్తారు. ఎంత ఆటో నడిపించి రూపాయి సంపాదించి మేము ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు కట్టొచ్చా? ఏండి, లేకుంటే రేవంత్ రెడ్డి ఇల్లు ఉన్నాయి కదా, మాకు ఆడ పంపాయి, అన్నే ఉంటాం మేము. వాళ్ళకి ఏం చేస్తా అంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఇవ్వకుంటే ఎవరిల్లు ఆయన నాయన ఇల్లు, ఎవరిల్లు అని కొడుతురు మీరు? ఏమనుకొని వచ్చిర్రు మీరు? అది చెప్పండి నాకు, ఆ విషయం చెప్పు. మా దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇగో మా ఇల్లు అంటే మేము ముగ్గురం, ఒక్క ఇల్లులో ముగ్గురం ఉంటాం. మీరు కోడితే ఒక్క ఇల్లు ఇస్తా అంటే ఇద్దరు ఏడపోవాలి చెప్పండి. అది ఉందా? ఉందా? అది ఉంటే అది చేసి లెక్క చేసి చెప్పండి. ఇట్లా వచ్చి మీరు చేస్తారంటే ఏది అవుతుందా? కాదు, అది తప్పు. అది మనం కేసీఆర్ అన్న ఉన్నాడు, నేను సగం రాత్రి పూట తాగి ఇలా కొట్టండి, మళ్ళా పొద్దుగాల మన మనుషులు ఏం చేయకూరి, మీ పని మీరు చేయరి అని చెప్పొచ్చు. వీడు ఎవరికి ఏం చెప్పలే, వీడు తాగడు కదా, మళ్ళా ఇట్లా తాగమంచి నిజం చెప్తురు, వీడు తాగడు కదా, ఎట్లా ఈ పని చెప్పండి మీరు? నిజమా అవుతాం ఈ మాట? ఎలా కొడతాడంటే ఏ ఇల్లు, ఎవరి ఇల్లు? మీ నాయన ఇల్లునా? కూడా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ మనుషులతో ఖాళీ చేపించి తీసుకోపోయి డిసిఎం లో అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర దింపుతున్నామని అంటున్నారు. ఏడా దింపుతారు మీరు? ఏడా దింపుతారు నాకు చెప్పండి, ఏడా దింపుతారు మీరు చెప్పు, నేను చెప్తా కదా. మాకు ఈ ఏరియాలో కావాలి,
మేము ఈడ పుట్టినాం, ఈడ పెద్దగానే మా పిల్లలు ఉన్నారు. ఎక్కడ ఎక్కడ ఊరు తిగాలే, ఎవరు చూస్తారు మాకు? ఈడ అంటే అందరు మనుషులు మారు, అర్థమైందా? అందరు మా మనుషులే. ఏదో అయితే గోడలు అవుతాయి, ఇప్పుడు కొట్లాడుకుంటాం, మళ్ళా పొద్దుగాల నమస్తే నాని చేసుకుంటాం. వేరే తన పోతే ఎట్లా అవుతుందా? చంపేస్తాం, మటన్లే అవుతాయి ఆడ. ఆ పని వేరేది, ఈ పని వేరేది. నిజం అవుతాం మేడం. నువ్వు కొద్దిగా ఆలోచన చెప్పి నువ్వు కూడా ఒక్క మాట చెప్పొచ్చు కదా. చెప్తా ఎప్పుడు చెప్తా? నేను ఒక తానాన్ని ఇంత టైం మాట్లాడిన, నువ్వు చెప్పు ఇక. సరే కానీ సో ఫస్ట్ ఇక్కడ ఏంటిది అని అంటే వీళ్ళకి చెప్పకపోవడం అనేది మిస్టేకే. ఎందుకనంటే ఒకసారి వీళ్ళ సైడ్ నుంచి ఆలోచించిన తర్వాత ప్రజల ఆలోచన ఎలా ఉందనంటే ఫస్ట్ మాకు చెప్పాలి, మా అనుమతి తీసుకోవాలి, ఆ తర్వాత ఖాళీ చేపియాలి, వేరే చోట ఇచ్చిండ్రంటే ఒకసారి వెళ్ళి మాకు చూపియాలి ఆ ఇల్లులు. అలా చూపిస్తే మేమే వెళ్ళిపోతాము, మేము కాదని చెప్పాం. అలా కాకుండా మీరు ఇప్పటికిప్పుడు వచ్చి ఖాళీ చెయ్యాలి అని అంటే మేము చెయ్యమని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా కరెక్ట్ గానే ఉన్నారు. వన్స్ గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుందానంటే ఫస్ట్ ముందు ఇక్కడ ఉన్న ప్రజలకి చెప్పడం అనేది ఒక థింగ్ అన్నమాట. అది బేసిక్ థింగ్. అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలే వాళ్ళకి మద్దతు ఇచ్చి ఒప్పుకొని నెక్స్ట్ ఏదో ఒక స్టెప్ తీసుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఫస్ట్ మీరు ఓకే మూసి సింద్రీకరణ అన్నారు కదా, ఫస్ట్ ఇక్కడున్న ఏదైతే ఈ వాటర్ లో ఉన్న మురికి ఏదైతే ఉందో ఫస్ట్ అది క్లీన్ చేయండి. అది క్లీన్ చేయండి, దీని చుట్టుపక్కల ఉన్న ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ట్రిమ్ చేయండి. ఆ తర్వాత కావాలి అని అంటే నెక్స్ట్ మీరు ఇంకా దీన్ని సుందరీకరణ చేయాలి, ఇంకొంచెం దీన్ని పెంచాలి మీరు అని అనుకుంటే మాత్రం ఎవరికి చూపెడతాడు రేవంత్ రెడ్డి? ఏం చూపిస్తున్నారండి? ఫ్రీ చేసి ఎవరికి చూపెట్టాడు? ఆ, ఎవరికి చూపెడతాడు? ఉమ్, పేదవాళ్ళే ఉండే ఓటు గెలిచిపించాడు కదా వాళ్ళకి. ఉమ్, ఎవరికి చూపెడతాడు? ఇక్కడ ఉంటేనే ఓటు వేస్తాం కదా. ఉమ్, ఈ ఊర్లో వేస్తే ఎవరికి ఓటు వేస్తాం? చెప్పండి మీరే, ఉమ్. చెప్పండి మేడం. మీరు మీ ఎమ్మెల్యేలో కొట్టేస్తారు, మీ ఎమ్మెల్యేలో సీఎం ని కదా ఎన్నుకునేది. हिंदीला చెప్పాలా? చెప్పండి. हिंदी में वो बलाला साहब है हमारे यहाँ पे, यहाँ के बलाला साहब एमएलए साहब है। उन्होंने तो ये नहीं सोचते कि बाहर जाओ हमारे वोटा खराब करो बोल के, बलाला साहब तो नहीं सोचते। उन्होंने तो यहाँ खरीब में दिलाना चाह रहे, वो अच्छी बात है। वहाँ पे जाने के बाद वाटर नहीं आ रहा, पानी नहीं आ रहा, लाइट नहीं आ रहा डबल बेडरूम में। अब ये जिसको दिए ना उन लोगों को नहीं आ रहा वहाँ पे। అక్కడ వాటర్ కరెంట్ లేదు, లిఫ్ట్ పని చేస్తలేడు ఎక్కడ. బుడ్డే లోగా कैसा चढ़ना ऊपर 10 फ्लोर पे कैसा चढ़ना బుడ్డే లోగా ఎట్లా? అట్లా కాదు మేడం, అలా మరి చాలా అట్లున్నప్పుడు వాళ్ళు ముందు చూసుకోలేదా వెళ్ళేటప్పుడు అన్ని ఇప్పుడు ఫెసిలిటీస్? అప్పుడు చూడలే మేడం. వచ్చి నీకు ఇక్కడ ఇస్తున్నా, మలక్పేటలో ఇస్తున్నా అని చెప్పిండు. అంతే 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 చెప్పిండు. అంతే. ఆ, आके एक ही बात बोले ना, यहाँ दिला तू मैं घर बोले। ఆ, हमला क्या समझे, यहाँ छे ना हमारी बस्ती, हमला एक ही मिलके रहते ना, हाँ। हमला यहाँ मिलके रहते ना। हमला 50 साल से यहाँ पे हमारे अम्मा पैदा हुए, हमारे बाबा पैदा हुए, सब यहाँ छे। मेरे को 4 बच्चे हैं यहाँ पे, ఏడా అక్కడ ఇక్కడ मेरे को పోవంటే 4 ఎట్లా बच्चे हैं यहाँ पे। अब ये बस्ती टूट गए तो मेरे को कैसा तकलीफ होना, मेरा दोस्ताना किधर जाना, मेरा यहाँ पे उठना बैठना कैसा जाना बोलो तुम। वहाँ पे डबल बेडरूम बोल रहे, वहाँ पे कुछ भी रहता क्या? रोड पे दे रहे तुम। वो एक खुली जमीन तुम बतला देना था, ये तुम ना, ये बस्ती है, ये खुली जमीन है, तो तोड़ के बना के दो बोलो। ये खुली जमीन है, ये खुली जमीन पे तुमला ये बोलना था। अब ये इसको 100 गज है, यहाँ पे 100 गज है, नीकू 70 गज दे तुम बोलना था, 2 लाख रुपए दे तू कुछ भी बना ले बोल के बोलना था रेवंत रेड्डी। खुली जमीन बतलाना था हम लोग को। हमारी फैमिली हमाकन रहती थी, हमारी मोहब्बत हमाकन रहती थी, समझे? बस्ती में जो मोहब्बत है ना, हमको अच्छा बुरा हो तो हम आजू बाजू वाले देख लेते, समझे? ऐसा है वो। సో ఇది సిచ్యువేషన్ ఏంటిదని అంటే మాత్రం అక్కడ వాటర్ లేవు, కరెంట్ లేదు, మరి వెళ్ళి ఏం చేయాలి, ముసలోళ్ళు అయితే ఎలా ఎక్కాలి ఏంటి అనేది అయితే వీళ్ళ ఆలోచన. మరి దానికి కూడా కరెక్టే కదా. సో కరెక్ట్ ఫెసిలిటీస్ అనేవి అయితే వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి గవర్నమెంట్ మీద అయితే వీళ్ళు కొంచెం గరంగా ఉన్నారని చూసుకోవచ్చు. అండ్ మనం వన్ సైడ్ చూసుకుంటే కూడా ఇక్కడ మనకు ఆల్రెడీ ఇల్లులు కూల్చేసినవి మనకి కనిపిస్తున్నాయి అనమాట. వీళ్ళకి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. అండ్ ఇచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా ఏంటిది అని అంటే మాత్రం వాళ్ళకి ప్రాపర్ ఫెసిలిటీస్ లేవని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు ఇదైతే ఆల్రెడీ కొలగొట్టేశారు. మరి ఈ టైంలో నెక్స్ట్ అసలు ఇక్కడ నుంచి ఇంకొక ఎన్ని అని అంటే మాత్రం ఇక్కడ నుంచి ఒక 130 ఇల్లు ఉంటాయని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇది మాది ఒక చిన్న బస్తీ, ఇక్కడ మేము ఎవరం బాధలో ఉన్న ఒకరినొకరు ఆర్చుకోవడం తీర్చుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు అలాంటి వాళ్ళు లేకుండా పోతున్నారు. అసలు మరి ఏం చేయాలి అని చెప్పి అయితే ఇక్కడ ప్రజలు అయితే మాట్లాడడం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ అన్ని క్లీన్ చేసుకుంటున్నారు కూడా మొత్తము. మనం చూసుకోవచ్చు జస్ట్ వచ్చి ఇక్కడ అంటే అక్కడ వరకు
వాళ్ళు కొంతమంది ఓకే అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ ఎవరికైతే నాట్ ఓకేనో ఎలా వస్తారో రండి చూద్దాం అనే ఒక టైప్ లో ఉన్నారన్నమాట. మరి వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మాత్రం చూడాల్సి ఉంది. నెక్స్ట్ అసలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది